Good evening, everyone. Today I will discuss about mathematical methods of physics paper. Mathematical methods of physics. చాలా ఇంపార్టెంట్ పేపర్. సో ఈ మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ పేపర్ నుంచి మీకు మోస్ట్ ఆఫ్ ద బిట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈజియెస్ట్ కాన్సెప్ట్స్ అనేవి టచ్ చేద్దాం, తర్వాత గ్రాడ్యువల్ గా వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ సింపుల్ గా ఫార్ములా బేస్డ్ సింపుల్ గా ఈజీగా మనకి మార్క్స్ వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే లాప్లాస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, బీటా గామా ఫంక్షన్స్, ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, నెక్స్ట్ మ్యాట్రిసెస్, నెక్స్ట్ వెక్టార్ ఆల్జీబ్రా. ఓకేనా? స్పెషల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్ గా మనకి డైరెక్ట్ బిట్స్ అనేవి చిన్న ప్రాబ్లమ్ వైజ్ మనకి ఇస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ అవి కవర్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత రిమైనింగ్ మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ దేని గురించి చెప్తున్నాం అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక 2 బిట్స్ అనేవి దీని నుంచి మనకి వస్తాయి. 1 or 2 బిట్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండి? ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ కన్వర్ట్స్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ ఆఫ్ రియల్ వేరియబుల్స్ టు కాంప్లెక్స్ వేరియబుల్స్. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? సో ఆ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ ద ఫంక్షన్ ఆఫ్ రియల్ వేరియబుల్స్ ఇంటూ ద కాంప్లెక్స్ వేరియబుల్స్. ఓకేనా? సో ఇన్ జనరల్ గా మనం ఫంక్షన్ ఆఫ్ రియల్ వేరియబుల్స్ జనరల్ గా f(x) తీసుకుంటాం. సో ఇక్కడ వాడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో సో రియల్ వేరియబుల్స్ కింద మనకి ఏం తీసుకున్నాడంటే f(t) తీసుకున్నాడు. అంటే ఫంక్షన్ అనేది f(t) నుంచి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇట్ కన్వర్ట్స్ ఇంటూ f(s). అంటే f(t) నుంచి f(s) కి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఆ కన్వర్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్, కాబట్టి దాన్ని మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. దట్ మీన్స్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఇస్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో అయితే ఎలా మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని డిఫైన్ చేస్తాం అని అంటే L of f(t) is equals to integral over 0 to infinite e power minus st into f(t) into dt. This is the formula of definition for the Laplace transformation of f(t). సో ఏం చెప్పాను? ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడి నుంచి ఎక్కడికి? f(t) నుంచి f(s) కి జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ f(s). దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా? అయితే వీటికి సంబంధించి కండిషన్ అనేది ఉంటుంది. ఏంటా కండిషన్ అంటే వాట్ ఈస్ ద కండిషన్? ఇట్ షుడ్ బి కంటిన్యూస్ in every finite interval. It should be finite in every finite interval. So a finite interval ఎలా ఉండాలంటే 0 is less than t is less than infinite. So 0 to t. Next, as t tends to infinity, this is first one. As t tends to infinity మనకి ఏమవ్వాలంటే limit t tends to infinite e power minus st into f(t) అనేది ఏమవ్వాలంటే ఇట్ షుడ్ బి ఫైనైట్ క్వాంటిటీ అవ్వాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ద కండిషన్స్ దట్ ఎగ్జిస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా? ఇక్కడ ఇట్ అంటే f(t) అని, f(t) అనేది మనం తీసుకున్న f(t) ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి ఫైనైట్ అవ్వాలి. It should be continuous function అవ్వాలి. ఓకేనా? Now let us write some important Laplace transformation formulas. చాలా important Laplace transformations. ఫస్ట్ L of 1 తీసుకున్నాం అనుకోండి, 1/s.
What is the formula? L of 1 is equals to 1 by s. Second one, Laplace transformation of 1 anamata. Laplace transformation of e power at. Laplace transformation of e power at is equals to 1 by s minus a, where s is greater than a. Okay? s minus a. అదే మనం e power plus at కాకుండా L of e power minus at తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 by s plus a అవుతుంది. e power plus at తీసుకునేటప్పుడు 1 by s minus a వచ్చింది. అదే e power minus at తీసుకుంటే 1 by s plus a అనేది వస్తుందండి. నెక్స్ట్ ప్రాబ్లం, సైన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ at. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. మనం ప్రాబ్లమ్స్ చేయాలన్నా ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్ చేస్తాం కాబట్టి ఈ ఫార్ములాస్ కానీ మనకు వచ్చేస్తే మనకి ఈజీగా మనం ప్రాబ్లమ్ బిట్ అనేది ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ at ఈజ్ ఈక్వల్స్ టు a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. అదే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ at తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో సైన్ at తీసుకునేటప్పుడు a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ రాస్తారు. కాస్ at తీసుకునేటప్పుడు s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అని తీసుకుంటారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే కాస్ చదివినప్పుడు ఏమవుతుంది, చివరిని s కదా, అంటే s నుంచి s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అని తీసుకుంటాం. అలా ఏవో చిన్న చిన్నవి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రాయండి. ఈ రెండింటి దగ్గర s గ్రేటర్ దాన్ 0 అని పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫార్ములా చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ h at, హైపర్బాలిక్ ఫంక్షన్ సైన్ h at అనేది ఎలా ఉంటుందంటే సైన్ కదా a బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇందాక మనం a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ రాసాం కదా, ఇప్పుడు a బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. ఓకేనా? అదే మనకి ఎలా కాస్ h at తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది s బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సైన్ at తీసుకునేటప్పుడు ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ h ఎప్పుడైతే వస్తుందో మైనస్ రాసుకోండి. సో వాటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రెండోది ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫార్ములా చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ n. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ n తీసుకుంటే ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. What is the formula? Laplace transformation of t power n is equals to n factorial by s power n plus 1. So this is also equals to some gamma of n plus 1 by s power n plus 1. This is the formula. Okay na? So ఇక్కడ గామా అనేది ఏంటి, ఇది గామా ఫంక్షన్ అండి. బీటా గామా ఫంక్షన్ చెప్పినప్పుడు ఈ గామా ఫంక్షన్ తాలూకు ప్రాపర్టీ అనేది మనం చెప్దాం. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం ఫర్దర్ గా మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకేనా?